హీరో హీరోయిన్ ని అలాగే మూవీ క్రూ మొత్తానికి బ్లెస్ చేయడానికి మా మధ్య ఉన్నారు ఒక ముఖ్యమైన అతిథి. లెట్స్ వెల్కమ్ మన గాడ్ ఫాదర్. నమస్కారం. నమస్కారం. ఆయన కూడా రండి సార్, మీరు కూడా. ప్రొడ్యూసర్ గారు రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. సినిమా పేరేంటి? సినిమా పేరేంటి సార్? పోస్టర్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే సార్ దట్స్ మీ కంప్లీట్ రామ్ ప్రసాద్. మనిషికి ముఖ్యమైన భాగం కళ్ళు. అటువంటి కళ్ళు భగవంతుడు ప్రసాదించినందుకు ఈ రోజు ఈ టైటిల్ చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. సార్ గట్టిగా చెప్పండి. నిజంగా దుర్గారావు చిన్నప్పుడు చరణ్తో కలిసి ఆడుకుంటుండేవాడు. అప్పుడు ఏదో ఒకసారి నువ్వు కుక్క కరిచిందో అంకుల్ అని చెప్పకుండా వెధవ భౌపో యాక్ట్ చేసావు ఆ రోజు. అప్పుడు అనుకున్నాడు ఏ రోజైనా ఒక గొప్ప నటుడు అవుతాడని. ఈయన కూడా ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే షూటింగ్ లేకపోయినా కూడా ఒక్కొక్కరు పిలిచి ఇంటికి అన్నం పెడుతుండేవాడు. ఆ మంచి మనస్తత్వం. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఈమె కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్. హీరోయిన్ గారు రండి రండి. బెంగాలీ సార్ బెంగాలీ. ముందుగా టైటిల్ గురించి చెప్పుకోవాలి. అసలు ఐరన్ రేట్ రోజు రోజుకి ఎంత పెరుగుతుంది. ఒక సినిమా చూసిన తర్వాత కొంతమంది వాడే పదం ఎవడో చెప్పడం ఎందుకు, ముందుగా ఇందుకే రాడ్ అని పెట్టకూడదు. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు? ఇంద్రజ గారు కూడా ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కేవలం ఇంద్రజ గారు ఇచ్చే జడ్జిమెంట్ కోసం చూస్తుంటా. ఇది ఆ డైలాగ్స్ రైటర్ ఎవరబ్బా? ఆవిడే. ఇందు నీలో రైటర్ కూడా ఉన్నాడా? ఆవిడ ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ అనుకుంటా కదా, మళ్ళీ కంబ్యాక్. నిజంగా సినిమా కోసం 2 రోజులు పడుకోలేదు, చూసిన తర్వాత వారం రోజులు పడుకోలేదు. ఆ తర్వాత రీసెంట్ గా హిట్ అయినటువంటి ఉగ్రం సినిమాలో హీరోకి బ్రెయిన్ పాడైపోతే అమ్మగారు చూస్తారు. అమ్మగారు చూసిన తర్వాత స్క్రీన్ మీద నాకు బుర్ర పాడేది. మనం ఎప్పుడైనా కలిసి కాంబినేషన్ చేసాం. ఇందు అదృష్టవంతుణ్ణి. ఇంకా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి తారాగణం అందరూ పాల్గొన్నారు. నిజంగా ఈ రాడ్డు వంగి ఇలాంటి ఒక 100 రాడ్లతో ఆయన గొప్ప కోటీశ్వరుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నీ పేరు? దుర్గారావు సార్ పేరు. ఈ దెబ్బతో ఇండస్ట్రీకి పట్టిన దూల మొత్తం తీర్చేయాలి. రామ్ ప్రసాద్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. మన ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రామ్ లక్ష్మణ్ ఎలాగో బుల్లితెర ఇండస్ట్రీకి ఆది రామ్ ప్రసాద్. వీళ్ళు ఫైట్స్ ఎన్ని చూసుంటాను నేను బయట. అలాగే బుల్లితెరకు దొరికినటువంటి ఆనిముత్యాలు మన రామ్ ప్రసాద్ అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేస్తాడు. ఒకసారి కంపోజ్ చేసిన ఫైట్ మళ్ళీ 2 సార్లు అసలు టచ్ చేయడు సార్. బ్లడ్ కూడా కారిపోయింది సార్. బ్లడ్ కూడా. అలాగే మన బెంగాలీ అమ్మాయికి, అలాగే మన తెలుగు అమ్మాయి రోహిణి, వీళ్ళందరికీ మంచి బ్రేక్ రావాలని ఇద్దరితో ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఈ సినిమా ప్రొడక్షన్ లో నా భార్య చాలా కష్టపడ్డారు సార్. ఆమె గురించి కూడా చెప్పండి సార్. దూల సరస్వతి గారు. దూల వల్ల పుట్టాడు. నెక్స్ట్ సద్దాం. అసలు వీడు ఎంత బాగా డైరెక్షన్ చేస్తాడు. ఒక్కోసారి 2-3 ఛానల్ చూస్తుంటే 2 దగ్గర అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది తెలియకుండా వాడు చేసే కవరింగ్ అది. సార్ హీరో ఫైటింగ్ సీన్ లాస్ట్ లో చాలా దెబ్బలు తిన్నాడండి మా వాడు. సినిమా రిలీజ్ అయ్యాక నీ మొగుడు కూడా తింటాడు దెబ్బలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రష్మి. వచ్చి టీం మొత్తానికి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా మీరు వస్తారు. ఐరన్ ఉంటే చూద్దాం. ఐరన్ మొంగిన తర్వాత వస్తారా? లేదు, జనాలు వచ్చేస్తారు, మన వరకు రానివారు. ఎందుకని మంచిది థియేటర్ దగ్గర బయట రాడ్లు లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బ్రేకింగ్ న్యూస్.
బ్రేకింగ్ న్యూస్. సో మా మూవీ టీం వాళ్ళకి వాళ్ళ విషెస్ చెప్పడానికి స్పెషల్ గా ఇద్దరు రాబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీస్ వాళ్ళు. ప్లీజ్ వెల్కమ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్. అందరికి నమస్కారములు. రా ఇస్మి ఇస్మి రాశిమి. yes ఓకే, చాలా మీకు సంతోషం. కూడా నమస్కారాలు. నా కూతురు అవంక కన్నా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ నిజంగా చాలా సంతోషంగా ఉంది. రోజు ఇక్కడికి వచ్చినందుకు ఓర్ని అది వచ్చేస్తుంది ఆడవిడిగా. Today I am very happy to be in this Sridevi Drum Company. డ్రమ్ కాదు, డ్రామా. Drama Company. ఎస్. And Indraja Ma'am Garu, I am big fan of you. And here is one anchor. She is not an anchor. She is heroine in Korea. కొరియన్ లో అడుక్కునే క్యారెక్టర్. ఐరనే వంచాలా ఏంటి? మరి వంచాలి కదా. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ని దంచండి. ఓకే, మనం మందాదు మా చాలా రోజులు కలిసి. చాలా రోజులు మామా. నాకు చాలా బాధగా ఉంది మావా. ఎందుకు? పోయినసారి ఎలక్షన్స్ లో నన్ను మోసం చేసి ఆ ప్రెసిడెంట్ పోస్ట్ పింగిపోయినాడు. అందువల్ల బాధ తాగాలనిపిస్తుంది. కూర్చోమని బాటిల్ తెస్తా, కూర్చో. అరే ఈ సెగ్మెంట్ కోసం ఈ సైడ్స్ కొట్టించుకున్నావు నువ్వు. 600 పెట్టి బొక్క. ఒక్క నిమిషం తాగిస్తా. ఏం మామా ఇడు? అరే వాడు నా గన్మెన్. నేను ఏది తాగినా వాడు తాగుతాడు, ఏం తిన్నా తింటాడు రా. నేను బేడ వదలుచుకోలే. మీ కంపెనీకి ఒకతను వస్తున్నారు. మామగారు, అయితే నీ సినిమా గురించే కదా ఇప్పుడు చెప్పాల్సింది. నా సినిమా గురించి చెప్పాలి. నీ సినిమా నేను కొనుక్కొని అమెరికా తీసుకుపోతాపు. ఆ వంచే సినిమా ఏదో నేనే తీసుకోపోతా. నువ్వెవరు తీసుకుపోయేదానికి? నేను తీసుకుపోతాను రా. అన్న కొడక, కొరియా నేను తీసుకోపోతారు. నువ్వెవడరా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చినందుకు, పొద్దు నుంచి సంపాదించుకున్న పేరు చెడగొట్టినందుకు. అన్నా నేను చెప్పా ఈయనతో చేయను అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సార్, సక్సెస్ఫుల్ గా మీరు కూడా బ్యాడ్ అయిపోయారు ఈ రోజు. చాలా ఆనందంగా ఉంది నాకు. రాజు ఎందుకు వచ్చినావో తెలియదు. అందరికీ నమస్కారం. ఇంద్రజ మేడం గురించి చెప్పాలి. ఆవిడ గురించి చెప్పడానికి నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా చిన్న షో, అక్కడ స్పేస్ లేదు. ఆవిడ క్రియేట్ చేశారు. నాన్న జరగండి రా కొంచెం. జరగండి నాన్న ప్లీజ్. ఎక్కడో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో పొలాలలో మందాగుతున్న ఒక కుర్రోని కదిలించగలిగిన ఆవిడ జడ్జిమెంట్. ఇంత బాగా చేశారు నాన్న మీరు. ఒకరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చి కూర్చున్నప్పుడు షో అంతా జరుగుతుంది. సాంగ్స్ అయిపోయాయి, డాన్సెస్ అయిపోయాయి, ప్రమోషన్స్ అయిపోయాయి. లాస్ట్ కి చివర్లో నవసంధి పాట పాడిన తర్వాత ఏదో చిన్న అసంతృప్తి, ఏదో పూర్తి అవ్వలేదు. అప్పుడు నవసంధి పాట పాడిన తర్వాత ఆవిడ ఒక కామెంట్ చెప్తారు. ఏసీ నుంచి వచ్చే గాలి కంటే చెట్టు నుంచి వచ్చే గాలి చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. ఆ మాటతో జేబులు లేకపోయినా జేబులలో చేతులు పెట్టుకొని బిల్లు కూడా రాయకుండా అలా వెళ్ళిపోతా ఉన్నా. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, పోరట్ల, ఆర్మూర్, మంచిర్యాల, నిర్మల్, బోధన, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, సంగారెడ్డి. ఎందుకు వెళ్ళాను తెలియదు, తర్వాత తెలిసింది ఈవెంట్ ఉంది కదా అని చెప్పి. ఇంద్రజ మేడం గురించి చెప్పాలంటే జిత్తుగానికి బైక్ కొనిచ్చారు. వాడు తిప్పుతున్నది. నూకరాజు గానికి సూర్యులు కొనిచ్చిర్రు. వాడు సెకండ్ హ్యాండ్ నమ్మేసింది మేడం కోటిలా. ప్రవీణ్ గానికి కార్ ఎక్కడుంది? ఆ కార్ లో ఉన్నది.
మీరు ఇలానే బండ్లు ఇప్పించుకుంటూ పోతే కొడుకులు మళ్ళీ పెట్రోల్ బంక్ అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్యాట్ అయ్యే విధంగా క్యాస్ట్ అండ్ క్రూకి. అయ్యా నువ్వు ఒక్కడే బ్యాట్ అయింది, క్రూ ఏం బ్యాట్ కదా. Alright, thank you so much. Thank you. ఇంద్రజ గారు వాళ్ళ క్రూ రండి. పంప్ గారు, చింప్ గారు, వాళ్ళ బాడీ గార్డ్ కూడా వచ్చారు. మ్యామ్ ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? యాక్చువల్లీ ఆయనది నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆల్రెడీ వేశారు గెటప్ అనేది చెప్పారు, నార్త్ కొరియన్ ఇదిగా. ఫస్ట్ టైం చూస్తున్నాను, గెటప్ అదిరింది. ఆయనది కూడా ట్రంప్ గా ఆయన వచ్చిన విధానం అది ఇది మాట్లాడిన తర్వాత ఒపీనియన్ పోయింది అనుకోండి. కానీ యాజ్ గెటప్ గా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు సూపర్ అనిపించారు. అండ్ సదాం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. అఫ్ కోర్స్ మీరు ఫన్ కోసం క్రియేట్ చేశారు అండ్ మన చాణక్య ఆ లైన్స్ అన్ని రాశారు. బట్ రియలీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా.